ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ ప్రకటించారు. పొత్తు ధర్మం వల్లే జనసేన తక్కువ సీట్లలో పోటీ చేయాల్సి వస్తుందన్నారు పవన్. ఇక ఇటు 34 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ విడుదల చేశారు చంద్రబాబు. సీట్ల ప్రకటనతో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పలుచోట్ల ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదన్నారు. పొత్తులో భాగంగా 21 స్థానాలకు ఇప్పటికే 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు పవన్. మరో 9 మంది అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. సో అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ తో వ్యక్తిగత ద్వేషం లేదని, రాజకీయంగా తొక్కేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుతో సీట్లు నష్టపోయామన్నారు. మధ్యవర్తిత్వం వహించడం వల్లే జనసేనకు తక్కువ సీట్లు వచ్చాయన్నారు. ఒకే ఒక ధైర్యం, నాకు ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా, వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అదాపాతాలని తొక్కేస్తాం. మేము ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాం, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అదాపాతాలను తొక్కేస్తాను. ఇదే నిర్ణయించుకున్నాను. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండో జాబితా విడుదల చేశారు. మొత్తం 34 మంది పేర్లను అధికారికంగా ప్రకటించారు. వీరిలో 27 మంది పురుషులుండగా 7 మహిళలున్నారు. అభ్యర్థుల్లో పీహెచ్డీ చేసిన ఒకరికి అవకాశం కల్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు 110 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు బాబు. మరో 16 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేనాని ప్రకటించడంతో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ శర్మ అనుచరులు ఆందోళన చేశారు. టీడీపీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. పొత్తులో భాగంగా సీటును జనసేనకు కేటాయించడంతో ఫైర్ అయ్యారు. టీడీపీ జెండాలతో పాటు జనసేన జెండాలు, లోకేష్ ఫోటోలు దగ్ధం చేశారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. బోడే ప్రసాద్ కు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరుడు ఆత్మహత్యకు ప్రయత్నించారు. పార్టీ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన కార్యకర్తను అడ్డుకున్నారు. బోడే ప్రసాద్ కు టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏపీ మొత్తం ఎన్నికల మూడ్లోకి వెళ్లింది. సెంట్రల్ బలగాలు ఏపీలో ల్యాండ్ అయ్యాయి. క్లిష్టమైన ప్రాంతాల్లో సాయుధ బలగాలు మార్చ్ పాస్ట్ నిర్వహించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.